ఫ్యాట్ టు ఫిట్ సిరీస్ లో ఈ రోజు డే 3. ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఈ రోజు మార్నింగ్ నో వాకింగ్ గైస్, ఎందుకంటే చలేసింది, లెగ్దాం అనుకున్నాను కానీ లెగలేకపోయాను. ఐ నో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ట్రైయింగ్ టు బి కన్సిస్టెంట్ అంతే. బ్రేక్ఫాస్ట్ కూడా ఇంకేం చేయలేదు, డైరెక్ట్ లంచే చేశాను. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి పప్పు టొమాటో, బంగాళదుంప ఫ్రై అండ్ వైట్ రైస్. ఇవన్నీ కూడా జీరో ఆయిల్ రెసిపీసే. ట్రస్ట్ మీ, ఇవన్నీ కూడా ఒక్క డ్రాప్ ఆయిల్ కూడా యూస్ చేయకుండా చేసిన రెసిపీసే. ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నేను కొంచెం టైట్ గా ఉండి నిద్ర పట్టేసింది, ఇంక ఈవినింగ్ కూడా వాక్ చేయలేదు. అండ్ ఈవినింగ్ స్వీట్ పొటాటో, క్యారెట్ అండ్ లేత కొబ్బరికాయ ఉంటది కదా, అది తిన్నాను. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఫుడ్ అన్నమాట. క్యారెట్ అవి తింటే మన స్కిన్ కూడా చాలా హెల్దీ ఉంటది. స్వీట్ పొటాటో కూడా చాలా మంచిది, ఎందుకంటే హార్ట్ హెల్త్ కి, ఇమ్యూనిటీకి అండ్ డైజెషన్ కి కూడా చాలా బాగుంటది. కోకోనట్ ఏంటంటే క్విక్ ఎనర్జీ ఇస్తుంది, మన మెటబాలిజం ని, హార్ట్ హెల్త్ ని అండ్ స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇంట్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటది కాబట్టి అప్పుడప్పుడు డైట్ లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మంచి న్యూట్రియంట్ వాల్యూస్ అయితే దీంట్లో ఉంటాయి. కేరళలో ఆల్మోస్ట్ ఆల్ కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకుని కుకింగ్ చేసుకుంటారు. అండ్ ఆల్సో చాలా మంది ఇప్పుడు డైట్ చేసే వాళ్ళు కూడా రిఫైన్డ్ ఆయిల్స్ ని రీప్లేస్ చేసి కోకోనట్ ఆయిల్ ని యూస్ చేస్తున్నారు. కాకపోతే మనకి అది కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం తినలేము ఎక్కువ. నెక్స్ట్ వీడియోస్ లో జీరో ఆయిల్ రెసిపీస్ కూడా షేర్ చేసుకుంటాం. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.